హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను క్యాబేజీ కర్రీ అయితే చేసుకుంటున్నానండి. టమాటా కూడా యాడ్ చేసి చేసుకుంటున్నాను. ఎప్పుడూ నేను ఫ్రైయే చేస్తాను, కానీ ఈసారి టమాటా వేసి మరీ చేశాను. టేస్టీగా చాలా బాగా వచ్చిందనమాట. బాగా కుదిరింది. సో తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇందులోకి నేను స్టార్టింగే కొంచెం ఉప్పుని అలాగే పసుపుని కూడా వేసేసుకుంటున్నాను. అప్పుడు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అంతకంటే ముందుగా నేను వచ్చేసి ఫస్టే చూపించాను కదండి, కొంచెం పసుపు వేసేసి నేను క్యాబేజీని ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట. అలా ఉడకబెట్టేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండదన్నమాట, మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. నేను ఉడకబెట్టి స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఈ యొక్క క్యాబేజీని వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోకి టమాటాలు, ఆ తర్వాత కారం, కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకుంటే క్యాబేజీ కర్రీ అనేది బాగుంటుందండి. సో బిగ్ బాస్లోకి వచ్చేస్తే, బిగ్ బాస్ అనేది నేను కొంచెమే చూశానండి ఇవాళ. అస్సలు కుదరలేదు నాకు, నైట్ కుదరలేదు, పగలు కుదరలేదు, ఇంకా ఈవినింగ్ చూడాలన్నమాట. నేను చూసినంత వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్న ఫుడ్డు పాపం కెరటం టీమ్కి వచ్చేసి ఏంటో రాగి జావాను ఏదో వెజిటేబుల్స్ సంబంధించి ఏదో ఇచ్చారు కదా, సో అవే తింటూ ఉన్నారు. తర్వాత మళ్ళీ గేమ్స్ అనేది పెట్టారనమాట. అందులో ఫస్ట్ బాల్స్ టాస్క్ ఒకటి జరిగింది కదా, నబీల్ అండ్ అలాగే పృథ్వీ, నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ పార్టిసిపేట్ చేశారనమాట. ఇందులో నిఖిల్ గారు అయితే విన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏదో స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయాలని చెప్పేసి యశ్వి గారిని, నయని అండ్ మణికంఠ గారు ఉన్నారనమాట. అందులో మణికంఠ గారు అయితే విన్ అయ్యారు. సో నెక్స్ట్ ఏదో జ్యూస్ టాస్క్ లాంటిది ఏదో జరిగింది. సో అందులో ఎవరు విన్ అయ్యారు అనేది నేను చూడలేదండి, ఇక్కడ వరకే చూశాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సో గైస్, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మిగిలిన ఎపిసోడ్ నేను ఈ రోజు జరిగే ఎపిసోడ్ కలిపి రేపొద్దున అయితే నేను చెప్పేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.